మనం ఇప్పుడు చేసేది మునక్కాయల పిండి మిరియం. అంటే తమిళ్ వాళ్ళైతే మునక్కాయలు కూటు అంటారు, మనమైతే పిండి మిరియం అంటాం. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఒక టేబుల్ స్పూను కందిపప్పు, ఒక అర టేబుల్ స్పూను బియ్యం, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, అర టేబుల్ స్పూన్ మిరియాలు, 2 ఎండుమిరపకాయలు ఇలా తీసుకొని ఒక బాండిల్ పెట్టి బాండిల్లో 2 స్పూన్లు నూనె వేయాలి. నూనె వేసి కొంచెం వేడయ్యాక మనం ఇప్పుడు తీసి పెట్టుకున్నాం కదండి కందిపప్పు, జీలకర్ర, మిరియాలు, బియ్యం, ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా ఎత్తి బాండిలో ఇలా వేసి వేయించాలి. ఇట్లా చక్కగా కొంచెం లైట్గా రెడ్డిష్ వచ్చేదాకా ఇలా వేయించాలి. ఇలా వేయించినాక బాగా ఇవి వేగాక ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి. మనం కొంచెం చల్లారడం కోసం, చల్లారాక బాగా మెత్తగా పేస్ట్ లాగా చేయాలి. దీనికి కొంచెం కొబ్బరి కూడా కలుపుకోవాలి. పచ్చి కొబ్బరి ఉంటుంది కదండి, పచ్చి కొబ్బరి సన్నగా ఇట్లా ముక్కల్లాగా చేసుకొని ఈ వేయించింది ఆ పచ్చి కొబ్బరి అన్నీ కలిపి మనం మిక్సీలో వేసేసుకోవాలి మెత్తగా. ఇలా బాగా వేగుతాయి అవి. వేగినాక వీటిని దింపి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఇలా 2 స్పూన్లు ఆయిల్ వేయాలి. 2 స్పూన్లు ఆయిల్ వేసాక మిరపకాయలు ఒకటి తుంచి దాంట్లో వేయాలి పోపులో. మిరపకాయ వేసి తర్వాత కొంచెం ఒక అర టేబుల్ స్పూన్ ఆవాలు, 2 మినపప్పులు, అంటే అదే అర టేబుల్ స్పూన్ మినపప్పు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర అన్నీ కలిపి పప్పులో వేసేయాలి. ఇలా వేసాక అది బాగా చిటపట ఉంటాయి. అలా అన్నిన తర్వాత ఆవాలు వేగిన తర్వాత అన్నమాట ఇప్పుడు మనం దాంట్లో మునక్కాయలు తీసి దాంట్లో వేసేయాలి. మునక్కాయలు వేసి కొంచెం ఒక అర గ్లాసు దాంట్లో వాటర్ పోయాలి. ఒక అర గ్లాసు వాటర్ పోస్తే అవి మెత్తగా ఒక 2 గ్లాసులు వాటర్ పోసుకో, అంటే మన క్వాంటిటీని బట్టి అన్నమాట. మనం ఒక 4గురికి సరిపడా చేసుకుంటున్నాం కాబట్టి చక్కగా 2 గ్లాసులు పోసుకున్నాము. 4 మునక్కాయలు తీసుకున్నాము. ఇవన్నీ కూడా 4 మునక్కాయలకి సరిపడా చేసుకుంటున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఆల్రెడీ మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి, అవన్నీ కూడా ఇలా తీసుకుని అవన్నీ వేసి దాంట్లో కొబ్బరి కూడా వేసుకోవాలి. దీన్ని మెత్తగా పేస్ట్ చేయాలి.
అది పేస్ట్ అయ్యేలోపు ఇక్కడ మునక్కాడలు ఉడుకుతూ ఉంటాయి మనకి చక్కగా. మునక్కాడలు విడిపోకుండా అన్ని వాటర్లో బాగా మెత్తగా అవుతాయి. పలుకుగా ఉండగానే ఈ పేస్ట్ తీసి దాంట్లో కలిపేసేయాలి మనం. ఇప్పుడు మెత్తగా పేస్ట్ అవుతుంది అది. ఇప్పుడు ఇట్లా వస్తుంది పొడిలాగా. దీంట్లో కొంచెం వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ పొడిలాగా వచ్చింది అనుకోవద్దు, అన్నీ డ్రై ఐటమ్ కదండి. ఇప్పుడు దాంట్లో కొంచెం వాటర్ పోస్తే మెత్తగా. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు చక్కగా ఇంకొంచెం వాటర్ పోయాలి. ఓకే, ఇప్పుడు ఇట్లా పేస్ట్గా అయిందండి మెత్తగా. ఈ పేస్ట్ని తీసుకెళ్ళి ఇక్కడ పక్కనే మనం ఉడికిస్తున్నాం కదా మునక్కాడలు, ఇట్లా పట్టుకుంటే బాగా మెత్తగా అయ్యాయి అనిపించగానే మనం దాంట్లో ఎత్తి ఈ పేస్ట్ కలిపేసి చిటికెడు పసుపు, చిటికెడు 2 స్పూన్లు ఉప్పు, 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. దీనికి వేసుకుంటే ఇది రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనము మునక్కాడలు ఉడికాయి కదండి, దీంట్లో ఈ పేస్టు దీంట్లో వేసామన్నమాట. ఇది మనం రుబ్బి పక్కన పెట్టింది ఎత్తి వేసాము. ఈ మునక్కాడలతో పాటు ఇట్లా ఉడికింది చక్కగా. ఉడికిన తర్వాత దీంట్లో కొంచెం చిటికెడు ఇంగు వేసాము, 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసాము, ఒక చిటికెడు పసుపు వేసాము. ఇప్పుడు ఇట్లా కమ్మగా ఇది మంచి స్మెల్ వస్తుంది. చూడండి ఎంత చక్కగా ఉంది. బాగా డైజెస్టివ్ ఐటమ్ అన్నమాట. ఏమిటంటే మిరియాలు, జీలకర్ర, కొంచెం కందిపప్పు, కొంచెం బియ్యము అన్నీ పడింది కాబట్టి ఇందులో చక్కగా డైజెషన్ అవుతుంది. పిల్లలు కూడా బాగా చక్కగా దీంట్లో వేడి అన్నంలో ఇది వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామనుకోండి, మనకే తెలియదు ఎంత తిన్నామో అంత చక్కగా తినేసేయచ్చు. బాగుంటుంది ఈ ఐటమ్. తమిళనాడు ఐటమ్ అనే కాదు, ఎవరైనా చేసుకొని చక్కగా మునక్కాయల సీజన్లో వెరైటీగా ఇలా చేసుకోవచ్చు. సాంబార్ ఒక్కటే అనుకోకుండా ఈ విధంగా ఒక్కొక్క రకంగా మనము మునక్కాడల ఆవకాయ కూడా ఇంట్రడక్షన్ చేసాము. ఇది మునక్కాయల పిండి మిరియం అండ్ కూటు.